హలో ఎవ్రీబడి, ఎలా ఉన్నారు మీరందరూ? ఐ హోప్ యూ ఆల్ ఆర్ సేఫ్, సౌండ్ అండ్ హ్యాపీ. ఎవరైనా ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్టయితే, నా పేరు మోనికా రాచెస్ అండ్ ఈ వీడియో మా చెల్లి ఎంగేజ్మెంట్ వీడియో అనమాట. సో యాక్చువల్లీ నేను పోస్ట్ చేయక చాలా రోజులు అవుతుంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే, నేను మా చెల్లి పెళ్ళి సిరీస్ లాగా చేస్తున్నాను అనమాట. సో నేనేం వేసుకున్నా, మా చెల్లి గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్, మా చెల్లి అవుట్ఫిట్స్, నా సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్ అన్నీ పోస్ట్ చేస్తున్నా అనమాట. సో అలాగే ఎంగేజ్మెంట్ అండ్ అదర్ ఈవెంట్స్ పోస్ట్ చేసేసి తర్వాత వేరే వ్లాగ్స్ పోస్ట్ చేద్దామని అనుకున్నా. బట్ కొంచెం డిలే అయింది వచ్చేంత వరకు. సో అందుకనే లాస్ట్ ఒక 10 days అవుతుంది అనుకుంటా పోస్ట్ చేసి. సో ఫైనలీ ఐ హ్యావ్ ద కంటెంట్. సో అన్నీ ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నా 1 by 1. సో ఇది వచ్చేసి మా చెల్లి ఎంగేజ్మెంట్ ఈవెంట్ అనమాట. సో ఫస్ట్ మేము బయట చేద్దామని అనుకున్నాం, అంటే ఓపెన్ డోర్స్ ఉంటాయి కదా అక్కడ. బట్ లోపల చేయాల్సి వచ్చింది. అండ్ మీకు కనిపిస్తున్నవన్నీ మీకు తెలిసే ఉంటుంది. ఈ వీడియోలో నేను మా ఫ్యామిలీ ట్రెడిషన్స్ అన్నిటి గురించి చెప్తాను. సో యా, మాకు ఎంగేజ్మెంట్ లాంటి ఈవెంట్ ఏమి ఉండదు అనమాట. మోస్ట్లీ పూల పండ్లు అని ఒక ఈవెంట్ ఉంటుంది. అంటే అమ్మాయికి అబ్బాయికి 5 types ఆఫ్ ఏమంటారు పండ్లు ఇస్తారు. అండ్ కొన్ని అబ్బాయికి రెడీ అయ్యే సామాన్, అమ్మాయికి రెడీ అయ్యే సామాన్ ఇస్తారనమాట. సో అది మీకు ఉంటుందో లేదో నాకు తెలీదు. సో మీరు నా కింద కామెంట్ సెక్షన్లో మీ ఫంక్షన్స్కి ఇది ఎంత సిమిలర్ ఉందో నాతో షేర్ చేసుకోండి. సో దట్ నాకు కూడా తెలుస్తుంది మా ఫ్యామిలీకి మీ ఫ్యామిలీకి ఏంటి డిఫరెన్సెస్, ఎలా ఉన్నాయి అని చెప్పేసి. అయితే ఎంగేజ్మెంట్లో ఇది కాకుండా మాకు 1 more మెయిన్ ఈవెంట్ ఏముంటుందంటే పత్రిక రాసుకోవడం ఏదైతే ఉంటుందో అది ఉంటుంది అనమాట. సో ఇక్కడ మా మరిది గారి ఫ్యామిలీ అండ్ మా ఫ్యామిలీ ఇనీషియల్గా కొన్ని పోర్ట్రేట్స్ దిగుతున్నాము. అండ్ డెకార్ అయితే చాలా సింపుల్గా చేయించినాము. సింపుల్ ఏమంటారు రోజెస్ అండ్ పైన అలా ఒక స్టేజ్ లాగా వచ్చింది. అండ్ మధ్యలో మా చెల్లి పేరు మధురిక అండ్ మా మరిది గారి పేరు శ్రీరామ్ కాబట్టి MR అని పెట్టుకున్నాం అనమాట. అండ్ ఈశాన్, ఓకే, మా బాబు. ఇది మా చెల్లి ఫస్ట్ అవుట్ఫిట్. నేను అవుట్ఫిట్స్ అన్నిటి గురించి డీటెయిల్గా మీకు ఆల్రెడీ చెప్పాను. జ్యువెలరీ డీటెయిల్స్ కూడా అన్నీ కవర్ చేసినాను. సో ఫస్ట్ మా దగ్గర ఎలా ఉంటుందంటే అమ్మాయిని పిలిచి ఇలా కూర్చోపెడతారనమాట. కూర్చోపెట్టి లైక్ అన్నీ చదివి అంటే లైక్ మంత్రాలు చదువుతారు. అన్నీ అంటే మంత్రాలు చదివిన తర్వాత వాళ్ళ అత్తయ్య మామయ్య ఎవరైతే ఉన్నారో, కాబోయే అత్తయ్య మామయ్య, వాళ్ళందరూ తినని యాక్సెప్ట్ చేస్తున్నట్టు అనుకొని తినకి బట్టలు ఇస్తారనమాట. బట్టలంటే వాళ్ళు కొని తెచ్చే బట్టలు ఏవైతే ఉంటాయో, వాళ్ళు పెట్టే బట్టలు ఏవైతే ఉంటాయో అవి ఇస్తారనమాట. సో అలా ఇస్తే తినెళ్ళి చేంజ్ చేసుకొని వస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ ఈవెంట్ ఉంటుంది. సో ఇది మా చెల్లి ఫస్ట్ ఎంగేజ్మెంట్కి ఫస్ట్ అవుట్ఫిట్ అనమాట. సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను మా చెల్లికి రెడ్ చాలా ఇష్టం. సో తను ఫుల్ రెడ్ వేసుకుంది. సో తిను మా చెల్లి వాళ్ళ మదర్ ఇన్ లా అనమాట. నాకు చెప్పా కదా మీకు ఆల్రెడీ వేరే వీడియోస్ చూస్తే నేను ఆల్రెడీ చెప్పా తిన అవుట్ఫిట్స్లో టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. సో ఈ మా చెల్లి అవుట్ఫిట్ ఏదైతే ఉందో అది ఆంటీ సెలెక్షనే, చాలా చాలా బాగుంటుంది, మీరు చూస్తారు తర్వాత. సో ఇలా ఫస్ట్ అయితే మా చెల్లికి బట్టలు అయితే పెట్టేశారు. దాని తర్వాత తను చేంజ్ చేసుకోవడానికి వెళ్తుంది అనమాట. సో నేను ఎక్కడ లేని చూసిరా మీరు అసలు ఇప్పటివరకు. స్టార్టింగ్లో పోర్ట్రేట్ దగ్గర ఉంటే మళ్ళీ అతాపతా లేను. ఎందుకంటే నాకు ఈవెంట్ మేనేజర్తో చాలా ప్రాబ్లం అవుతుండింది. సో నేను ఇంతకుముందు అక్కడ వెనకాల ఉండే వర్క్ చేస్తుండే అనమాట. లైక్ కోఆర్డినేట్ చేస్తుండే, సామాన్లు ఎక్కడ ఉన్నాయి దొరకట్లేదు అది ఇది అని చెప్పేసి. సో అమ్మ చెల్లి వెళ్ళిపోయింది అండ్ ఐ కుడెంట్ గో. తనతో పాటు తన చేంజింగ్ అంతా చూసుకోవడానికి నేను వెళ్ళలేకపోయినాను. నేను అప్పుడు ఆ టైంలో నేను ఫుడ్ ప్రిపరేషన్స్ ఎంతవరకు వచ్చినాయి, ఇంకా రావాల్సినవి ఏమన్నా ఉన్నాయా అంటే ఈవెంట్కి కావాల్సినవి అని చెక్ చేస్తూ ఉండే అనమాట. ఆల్సో వచ్చిన గెస్ట్లందరినీ కూడా చూసుకుంటున్నా, బికాజ్ మమ్మీ వాళ్ళు ఇక్కడ బిజీ ఉండే కదా అందుకనే. సో ఇక్కడ మమ్మీ డాడీ మా మరిది గారికి సేమ్ ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఫస్ట్ అమ్మాయికి బట్టలు పెడతారు, తర్వాత సేమ్ ఇలాగే అబ్బాయికి బట్టలు పెడతారు. తర్వాత ఈ వీళ్ళు కూడా చేంజ్ చేసుకోవడానికి వెళ్ళిపోతాడు అనమాట. సో మా మరిది గారి ఫస్ట్ అవుట్ఫిట్ వచ్చేసి వైట్. నేను మీకు ఆల్రెడీ క్లియర్గా అవుట్ఫిట్స్ దాంట్లో చెప్పిన, వాళ్ళు రెడ్ అండ్ వైట్ అట్లా పేర్ చేసుకున్నారని. మమ్మీ డాడీ చూసినరా మ్యాచింగ్ అవుట్ఫిట్స్ చేసుకున్నారు, నేనే డిజైన్ చేసిన అవి. నేను ఇది కూడా చెప్పిన మీకు వేరే వీడియోస్లో, మీరు చూడకపోతే లైక్ ఇదే వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే చెప్తున్నా. సో మమ్మీ డాడీది పెన్ కలంకారీ అనమాట. సో యా, ఇక్కడ అబ్బాయికి బట్టలు పెడుతున్నారు అండ్ అతను వెళ్ళి చేంజ్ చేసేసుకొని వస్తాడు. సో ఈ గ్యాప్లో ఇక్కడ వేరేవి కూడా జరుగుతాయి అన్నమాట. సో యా,
సో ఇంకా మా మరిది గారు చేంజ్ చేసుకోవడానికి వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళు వెళ్ళిపోయినారు కదా ఇప్పుడు. సో ఇప్పుడు వేరేవి ఈవెంట్ వేరే కారణమా నడుస్తదనమాట. సో ఇక్కడ వాళ్ళు ఫస్ట్ మమ్మీ డ్యాడీకి బట్టలు పెడుతున్నారు అనుకుంటా. నేను అసలు ఈ ట్రెడిషనల్ ఈవెంట్స్లో నాకు అంతగా ఏం తెలియదండి. ఇప్పుడేమో చెల్లిదే కదా సెకండ్ ఈవెంట్, నేను కొంచెం ఓవర్సీ చేసింది. సో నాకు అంత క్లియర్గా తెలీదు, బట్ నాకు తెలిసిందైతే చెప్తున్నాను నేను. సో ఇక్కడ వీళ్ళు బట్టలు పెడుతున్నారు అనమాట మమ్మీ వాళ్ళకి. నేను అదే పంతులు నెక్స్ట్ ఏం కావాలో నాకు చెప్తే నేను అది చేస్తున్నా. సో ఇక్కడ ఇప్పుడు ఇంకా మమ్మీ వాళ్ళు మా మరిది గారి సైడ్ ఎవరైతే ఇంపార్టెంట్ పీపుల్ ఉంటారో వాళ్ళకి బట్టలు పెడుతున్నారు అనమాట. సో మా దగ్గర బట్టలు పెట్టడం అనేది లైక్ మ్యాండేటరీ ఈవెంట్ అనమాట. సో బట్టలు పెట్టడం అంటే మా డాడీ మమ్మీ వాళ్ళు వాళ్ళ సైడ్ వాళ్ళందరికీ బట్టలు పెట్టాలి, వాళ్ళు మా సైడ్ వాళ్ళందరికీ బట్టలు పెడతారు. సో ఇలా ఇప్పుడు కొంతమంది ఏంటి అంటే అలా తీసుకొచ్చి పెడతారు, బట్ కొంతమంది ఏమో ఎవరిది వాళ్ళే తీసుకొస్తారనమాట. లైక్ మా సైడ్ వాళ్ళకి మేము తీసుకొచ్చి వాళ్ళతో ఇప్పిస్తాం, ఎందుకంటే మా సైడ్ వాళ్ళు ఎలా కడతారు ఏంటి అనేది మాకు తెలుస్తుంది కదా. సో అలాంటి కాన్సెప్ట్ అనమాట. సో ఇక్కడ వాళ్ళకి పెట్టేవి అవుట్ఫిట్స్ అన్నీ వాళ్ళే తీసుకొచ్చుకున్నారు, అంటే ఆ చీరలు అవన్నీ. సో మా సైడ్కి మమ్మీ తీసుకొచ్చింది అనమాట. అసలు ముందు రోజంతా నాకు ఎంత ఉండిందో అసలు ప్యాకింగ్, అన్నిట్లోకి అవన్నీ పెట్టాలి, ఏమంటారు పసుపు, కొంచెం పసుపు, కొంచెం కుంకుమ, ఫ్రూట్స్, బ్లౌజ్ పీస్ అవన్నీ పెట్టాలన్నమాట. అవన్నీ పెట్టి ప్యాక్ చేసి ఆ పెద్ద సూట్ కేసులో వేసుకొని వెళ్ళినాం మేము. మమ్మీ అంటే మా సైడ్ వాళ్ళందరికీ ఏవేవైతే అవసరమో అవన్నీ పెట్టుకొని వెళ్ళాం అనమాట. మళ్ళీ కొంతమంది ఏజ్డ్ ఉంటారు, కొంతమంది యంగ్ పీపుల్ ఉంటారు కదా. సో వాళ్ళందరి పేర్లు రాసినాం, ఇది వీళ్ళకి, ఇది వీళ్ళకి, ఇది వీళ్ళకి అని కవర్ల పైన. యా, సో వీళ్ళంతా మా మరిది గారి రిలేటివ్స్ అనమాట, లైక్ క్లోజ్ రిలేటివ్స్. సో మనకి వాళ్ళ పేర్లు అవన్నీ మనకు తెలియదు కాబట్టి నేను జస్ట్ అలా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసా. వీళ్ళందరూ మా వాళ్ళు కాబట్టి నేను చెప్తా. సో మా పెద్దనాన్న మా పెద్దమ్మ అనమాట, మా డాడీ వాళ్ళ ఓన్ బ్రదర్ వాళ్ళు. ఇదేమో మా అత్తయ్య అండ్ మా మామయ్య అనమాట, మా డాడీ వాళ్ళ ఓన్ సిస్టర్. సో మా ఇంటి ఆడపడుచు అనమాట తను. సో యా, సో ఇలా ఈ ప్యాకింగ్ అంతా నేనే చేసినాను. సో ఇలా వచ్చి ఇలా ఇస్తున్నారనమాట. సో ఆబ్వియస్లీ మా అత్త తర్వాత నేను కదా, మా డాడీ వాళ్ళ తర్వాత ఇంకా నేను. సో నేను చక్రి, ఈశాన్. సో యా, మాకు బట్టలు పెట్టి నేనైతే అంతే, ఇంకా ఆ పని చూసుకొని మళ్ళీ బ్యాక్, ఇంకా ఈవెంట్ మేనేజర్ వెనకాలకి, ఇంకా మనం ఉండేది లేదు, మనం చూసుకునేది లేదు, ఏం లేదు. మా అత్తయ్య మామయ్య అంటే చక్రి వాళ్ళ పేరెంట్స్ కదా, వాళ్ళు మా దగ్గర బట్టల్ని చాలా సీరియస్గా తీసుకుంటారు. అలా పెట్టకుండా ఎవరైనా ఉంటే మాత్రం అంతగా ప్రిఫర్ చేయరనమాట. సో ఇది కూడా మా పెద్దనాన్న మా పెద్దమ్మనే, మా డాడీ ఫస్ట్ కజిన్ వాళ్ళు. అండ్ ఇక్కడ మా అన్నయ్య మా డాడీ వాళ్ళ పెద్ద బ్రదర్ ఉండేవారు అనమాట, ఇప్పుడు లేరు. సో వాళ్ళ ఫస్ట్ సన్, అంటే నాకు అందరికన్నా పెద్ద అన్నయ్య అనమాట. అండ్ దెన్ మా బావ వాళ్ళ వైఫ్, మా మమ్మీ వాళ్ళ మేనమామ అండ్ వాళ్ళ వైఫ్. యా, వీళ్ళంతా నాకు తెలుసు కదా, సో నేను చెప్తున్నా. సో కొంతమంది తర్వాత మిగిలిన వాళ్ళందరికీ మమ్మీ ఇక్కడనే వాళ్ళు కూర్చుని దగ్గరికి వచ్చి చీరలు పెట్టించేసింది అనమాట. సో అందరికీ పెట్టింది మమ్మీ చీరలు, హాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి పెట్టింది. అంటే మా సైడ్ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చీరలు పెట్టించింది. అంటే మమ్మీ వాజ్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ దిస్ అనమాట. ఎంగేజ్మెంట్కి అందరికీ చీరలు పెట్టినాము, పెళ్లి కూతురికి వచ్చిన వాళ్ళందరికీ చీరలు పెట్టినాము, అండ్ శ్రావణ పట్టికి వచ్చిన వాళ్ళందరికీ చీరలు పెట్టినాము. సో ఇవి 3 మేము పెట్టినాము. బట్ మా మరిది వాళ్ళైతే సత్యనారాయణ వ్రతంకి మేము వెళ్ళాం కదా, సో మా అందరికీ కూడా అప్పుడు బట్టలు పెట్టినారు. సో యా, అలా మాకు అప్పటికే కొంచెం లేట్ అయింది. సో అందుకని యా, ఈ బట్టలు పెట్టే ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇంకా పత్రిక రాసే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో బేసిక్గా బర్త్ డీటెయిల్స్ అవన్నీ అక్కడ ఆల్రెడీ తెలుసు, బట్ అప్పుడు అక్కడ ఫ్రెష్గా రాపిస్తున్నారు. ఈ పంతులు ఎవరైతే ఉన్నారో ఈయన మాకు, అంటే నా పెళ్ళి కూడా ఈయననే చేసినారనమాట. సో మాకు వీళ్ళందరూ బాగా తెలుసు, అంటే ఈయన బాగా తెలుసు, మా డాడీ వాళ్ళకి క్లోజ్, ఎప్పటి నుంచో తెలుసు అనమాట. సో ఈయననే మనకి మా ఈవెంట్స్ అన్నీ ఈయనకే చెప్తాము. ఇక్కడ అందరికీ ఇది వేస్తున్నారండి, మీ దగ్గర వీటిని ఏమంటారో మాకు తెలియదు కానీ మా దగ్గర షెల్లెల్ అని అంటారు అనమాట, అంటే షాల్స్ లాగా. సో ఇవి వేస్తే లైక్ అంటే స్టేజ్ పైన ఉండి పత్రిక ఎవరికైతే రాసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ ఇది మ్యాండేటరీ ఉండాలన్నమాట. సో ఇది పక్కా తీసుకుంటాం, ఎందుకంటే లైక్ దే ఆర్ కన్సిడర్డ్ టు బీ ద పెద్ద మనిషీస్ ఆఫ్ ద ఈవెంట్. సో వాళ్ళు చూసుకుంటారు అని. మా ఆయన ఆబ్వియస్లీ బై దిస్ టైమ్ సో యా, వచ్చి ఇక్కడ వాళ్ళ సైడ్ వాళ్ళు మా సైడ్ వాళ్ళు అందరూ ఉన్నారు.
అండ్ ఇక్కడ కూర్చొని వాళ్ళు ఇప్పుడు పత్రిక రాసుకుంటారనమాట. సో డాడీ వాళ్ళ బ్రదర్ ఉన్నారు కదా, సో డాడీ మెయిన్ పర్సన్ లాగా కూర్చోరు. మా కార్డ్స్ పైన కూడా పెద్దనాన్న పేరే ఉంటుంది అనమాట. సో ఇక్కడ కూడా పెద్దనాన్ననే లైక్ మెయిన్ అంటే మా సైడ్ నుంచి ఇంకా పెద్దనాన్ననే కూర్చున్నారు అనమాట. అంటే ఇంకా మా ఫ్యామిలీ హెడ్ అనమాట మా పెద్దనాన్న ఇప్పుడు. సో యా, ఇక్కడ డాడీ స్టూల్ వేస్తున్నాడు మా పెద్దమ్మ కోసము. వీళ్ళకి కొంచెం లెగ్ పెయిన్స్ వచ్చినాయి కదా, కింద కూర్చోడానికి రావట్లేదు. సో మా పెద్దమ్మ కోసం డాడీ చేరేస్తున్నాడు. సో మా పెద్దమ్మ పెద్దనాన్నని ఇంకా యా, ఈ ఈవెంట్ వాళ్ళ హ్యాండ్స్ పైన జరగాలి అన్నట్టు కాన్సెప్ట్ అనమాట. సో మా కార్డ్స్ పైన కూడా పెద్దమ్మ పెద్దనాన్న పేర్లే కొట్టిస్తాం అనమాట. అంటే సో అండ్ సో మా తమ్ముడు డాటర్ వెడ్డింగ్కి మా పెద్దనాన్న ఇన్వైట్ చేస్తున్నారు అని అన్నట్టు కొట్టిస్తాం అనమాట. సో ఇక్కడ కూర్చొని మెయిన్గా మాట్లాడేటప్పుడు వాళ్ళకి కార్డ్ ఇచ్చేటప్పుడు అంటే మేము ఇస్తాం కదా అంటే పెళ్ళి అమ్మాయి వాళ్ళు చేస్తారు కదా, సో ఇన్విటేషన్ మేము ఇచ్చినట్టు అనమాట. సో అందుకనే మా పెద్దనాన్న వాళ్ళు ఫస్ట్ ఇస్తారు కార్డు. అండ్ అంత డీటెయిల్స్ అన్నీ రాసుకున్న తర్వాత కార్డ్ చదువుతారు. చదివిన తర్వాత ఇది మెయిన్ ఈవెంట్ అనమాట. యాక్చువల్లీ ఒకటి పత్రిక రాసుకోవడము మెయిన్ ఈవెంట్, అదే మాకు ఎంగేజ్మెంట్. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఏదో ఫార్మాలిటీ కేక్ కట్ చేస్తాం యంగ్స్టర్స్ లాగా, అంతేగాని దిస్ ఈజ్ ద మెయిన్ ఈవెంట్ మాకు. అఫ్కోర్స్ మీకు కూడా అదే అయి ఉంటుంది అని అనుకుంటున్నాను నేను. ఒకవేళ ఎస్ ఆర్ నో ఏదైతే నాకు నా మ్యాక్స్ ఎస్సే ఉంటుందిలే ఇంకా. సో ఇలా రాస్తారు పత్రిక, దానికి పూజ చేస్తారు. దాని తర్వాత పంతులు చదువుతారు అనమాట పత్రిక చదివిన తర్వాత ఇక్కడ వాళ్ళ సైడ్ కూడా మా లైక్ వాళ్ళ పెద్దనాన్న వాళ్ళు ఉన్నారనమాట. సో వాళ్ళు కూడా వాళ్ళ తమ్ముడు లైక్ కొడుకుది పెళ్ళి అన్నట్టు, అంటే మీకు అర్థమవుతుంది అనుకుంటా నేను చెప్పింది. లైక్ ఎల్డర్ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈవెంట్ పెద్దలాగా ఉంటారనమాట అక్కడ. సో ఇప్పుడు మా పెద్దనాన్న చేతుల మీద వాళ్ళ పెద్దనాన్నకి ఇస్తున్నారు అనమాట పెళ్ళి కార్డ్ ఏదైతే ఉందో అది. సో ఇలా పెళ్లి కార్డ్ అయిపోయింది కదా, సో ఇలా 2 ఫ్యామిలీస్ కలుస్తున్నాయి, చాలా మంచి విషయము అయింది అని చెప్పేసి అందరికీ నోరు తీపి చేస్తారనమాట. షుగర్ అన్న స్వీట్ అన్న అందరికీ తినిపిస్తారు. స్వీట్స్ ఇస్తున్నారు అనమాట, లైక్ వాళ్ళ ఫ్రెండ్స్కి ఎవరైతే ఉన్నారో అందరికీ ఇస్తున్నారు ఇలా. సో ఇంకా వీళ్ళు రెడీ అయిపోయి వచ్చేసారు. అండ్ నేను ఇక్కడ కొంచెం సేపే ఉన్నా, మా చెల్లిని స్టేజ్ ఎక్కిచ్చేసి మళ్ళీ వెళ్ళిపోయినా అనమాట నేను. సో యా, ఇది తన సెకండ్ మెయిన్ ఈవెంట్ అవుట్ఫిట్. వన్ ఆఫ్ ద బెస్ట్ సారీస్ ఐ ఎవర్ సా అని చెప్పాలి. ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి చీర, అండ్ ఆ కలర్ కూడా ఎంత బాగుందో చూడండి, నాకు చాలా చాలా నచ్చింది. అండ్ ఆ గుత్త పూసలు కూడా దానిపైన చాలా బాగా సెట్ అయినాయి అని అనిపించింది నాకు. సో ఇక్కడ వాళ్ళు ఇంకా జ్యువెలరీ పెడుతున్నారు అనమాట. సో మేము కూడా అబ్బాయికి ఏవైతే పెట్టాలో అవి పెడతాము, అండ్ వాళ్ళు కూడా అమ్మాయికి ఏవి పెట్టాలో అవి పెడతారు. సో ఇవి కాకుండా మంగళసూత్రం అవన్నీ కూడా పెడతారు అనమాట. మా దగ్గర మంగళసూత్రం నల్ల పూసలు కూడా పెడతారు. సో ఆ మంగళసూత్రం నల్ల పూసలు అవి పెళ్ళిలో పెడతారు అనమాట. ఇక్కడ పెట్టరు, మెయిన్ పెళ్ళి ఉంటుంది కదా అక్కడ పెడతారు. సో ఇక్కడ జస్ట్ జ్యువెలరీ ఇస్తున్నారు. సో నేను మీకు ఇది ఆల్రెడీ జ్యువెలరీ కలెక్షన్ వీడియోలో చెప్పిన, ఇది 3 టైర్ ఉంటే దీన్ని 2 టైర్ చేసి వేసుకుంది అని. సో వాళ్ళు ఇక్కడ మొత్తం 3 టైర్ నెక్లెస్ పెట్టినారనమాట. నేను ఇప్పుడు అక్కడికి వచ్చిన అనమాట దాన్ని చేంజ్ చేయడానికి. అది స్క్రూస్ తీసి దాన్ని 2 టైర్ చేసి పెట్టిన నేను. సో ఇక్కడ మాత్రమే నేనున్నా, అందుకే ఈ క్లిప్స్ అన్నీ యాడ్ చేసిన. సో యా, సో అలా సెట్ అయిన తర్వాత తనకి ఇంకొక సారీ వేస్తారనమాట. వేసి అంటే యాక్చువల్లీ ఇదే చీరకి ఇలా ముందుకని అందులో పసుపు కుంకుమ అవన్నీ వేసి గిఫ్ట్స్ అన్నీ పెట్టాలి. బట్ ఆ చీర పాడైపోతుంది కాబట్టి ఇంకొక చీర వాళ్ళే కొన్నారనమాట. సో ఆ చీర వేసి దాంట్లోకి ఈ గిఫ్ట్స్ నేను స్టార్టింగ్లో చెప్పినాను కదా, ఇట్లా 5 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పళ్ళు ఉంటాయి, అంటే స్వీట్స్ అండ్ ఫ్రూట్స్ ఉంటాయి, అండ్ రెడీ అయ్యే సామాన్ ఉంటుంది అని. సో అది ఇప్పుడు ఇస్తారనమాట. సో వాళ్ళ ఫ్యామిలీలో పెద్దవాళ్ళు అండ్ తర్వాత మా చెల్లి వాళ్ళ సిస్టర్ ఇన్ లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చారు అనమాట. సో మా మరిదికి ఒక్కతే ఓన్ సిస్టర్ ఉంది, మిగిలిన వాళ్ళ కజిన్స్. సో వాళ్ళందరూ తర్వాత లైక్ 1 by 1 మా చెల్లికి ఒక్కొక్కటి పెట్టారు. ఇంకా నేను ఫైనలీ అన్ని పనులు ముగించుకొని వచ్చిన అనమాట. లైక్ ఫుడ్ ఎంత టైంకి వస్తుందా, వెల్కమ్ డ్రింక్స్ వచ్చినాయా, స్టార్టర్స్ అందరికీ సర్వ్ అయినాయా, మెయిన్ కోర్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఏ టైంకి స్టార్ట్ చేయాలి, అవన్నీ చెప్పేసి వచ్చిన అనమాట నేను. సో యా, ఇప్పుడు కొంచెం సేపు ఉన్న స్టేజ్ పైన నేను అదే చూసుకున్నా, అసలు నేను లేను అని చెప్పేసి. తిను మా చెల్లి వాళ్ళ సిస్టర్ ఇన్ లా అనమాట.
సో వీళ్ళంతా మా చెల్లికి సిస్టర్ ఇన్ లాస్ అవుతారు. బట్ గోల్డ్ సారీలో ఉన్నదైతే మా చెల్లి వాళ్ళ లైక్ ఓన్ సిస్టర్ ఇన్ లా. సో అది అయిపోయిన తర్వాత వాళ్ళు హారతి ఇస్తారనమాట. అసలు మీకు హారతి పాటలు వచ్చా? నాకైతే అస్సలు రావు. వాళ్ళకి అంతనే వస్తున్నాయి, నాకైతే అసలుకే రావు. సో ఇందాక మా చెల్లికి ఇచ్చారు కదా, సో అట్లనే ఇక్కడ మా మరిదికి కూడా ఇస్తారనమాట. సో యా ఫస్ట్ ఈ ఈ చైన్ రింగ్ అవన్నీ ఏవైతే ఉంటాయో అవి డాడీ పెడుతున్నారు ఇక్కడ. సో చైన్ కడెం రింగ్ పెట్టినారు అనుకుంటా, నాకు కూడా ఎగ్జాక్ట్లీ తెలియదండి ఏమేమి పెట్టినారు అని. మేము ఎంతసేపు మాసముల గురించి ఆలోచిస్తాం కదా, సో నాకు అస్సలు ఐడియా లేదు. దాని తర్వాత సేమ్ ఫ్రూట్స్ స్వీట్స్ కాన్సెప్ట్ ఫాలో అవుతారు. సో మేము ఇవన్నీ ఈవెంట్ ప్లానర్స్కి ఇచ్చినాం అనమాట. మేము అసలు ప్యాకింగ్ అవన్నీ ఏం చేయలేదు, వాళ్ళే చేసినారు. సో మా డాడీ ఈశాన్ ఇస్తున్నారు అనమాట. సో వాడికి వాళ్ళ బాబాయ్ అంటే చాలా ఇష్టం. సో అందుకని కొంచెం కంఫర్టబుల్ ఉంటాడు వాళ్ళ బాబాయ్తో. సో నెక్స్ట్ నేను చక్రిని పిలిచాను అనమాట. సో చక్రి ఈశాన్ ఇస్తున్నారు 1 మోర్. తర్వాత మా పెద్దనాన్న ఆబ్వియస్లీ, తర్వాత మా మమ్మీ వాళ్ళ బ్రదర్, ఈయన కజిన్ బ్రదర్, మా బావ, అండ్ దెన్ మా అన్నయ్యలు, వీళ్ళందరూ మా మరిదికి బావమరుదులు అవుతారు కదా. సో అందుకని వీళ్ళు ఇస్తారనమాట. అదే షేవింగ్ కిట్ లాగా అన్నీ వేసి ఉన్న కిట్ ఉంటుంది కదా అలా. సో సేమ్ ఆ ఈవెంట్ అయిపోయిన తర్వాత మేము మా మరిదికి హారతి ఇస్తున్నాం అనమాట. సో వాళ్ళ ఇంటి అమ్మాయిలు ఎలా వెంకికి అంటే, సో వాళ్ళ ఇంటి అమ్మాయిలు ఎలా మా చెల్లికి హారతి ఇచ్చినారో మేము అలా మా మరిదికి హారతి ఇస్తున్నాం అనమాట. అక్కడ చాలు చాలు అని చెప్తున్నాను నేను, ఇంకా చాలు చాలు, నాకు వేరే పని ఉంది, చాలు చాలు అని చెప్తున్నా. సో వన్స్ డన్ ఇక్కడ రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు అనమాట. సో ఇదంతా ఏమంటారు, ట్రెడిషనల్ ఈవెంట్ కాదు, లైక్ ఎంగేజ్మెంట్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. సో యా రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. అండ్ కేక్ ఏమో యాక్చువల్లీ మేము ఎక్కడ చేయించినాం, ద రాష్ కిచెన్లో చేయించినాం అనుకుంటా. ద రాష్ కిచెన్ అన్న ప్లేస్లో ఉంచి కేక్ చేయించినాం స్పెషల్గా. 3 టైర్ ఆంబ్రే కేక్ అనమాట. ఒక్కొక్క టైర్కి ఒక్కొక్క ఫ్లేవర్. మేము ఫుడ్ అండ్ కేక్ విషయంలో చాలా పర్టిక్యులర్ ఉండే అనమాట. లైక్ ఫుడ్లో కూడా ఎవ్రీ ఐటమ్ స్పెషల్గా ప్లాన్ చేసినాము. సో అదొకటి, అండ్ కేక్ ఒకటి స్పెషల్గా ప్లాన్ చేసినాము. సో యా వీళ్ళు ఇప్పుడు ఏంటి పూలదండలు ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఇందాక నేను చెప్పిన కేక్ ఇదే, దానిపైన మధు అండ్ రామ్ అని ఉందన్నమాట. సో అలా 3 టైర్ కేక్ విత్ ఎడిబుల్ ఫ్లవర్స్ అవి. సో అప్పటికే చాలా లేట్ అయిపోయింది, బికాస్ మా ఈవెంట్ కొంచెం లేట్గా స్టార్ట్ అయిన ఉండే, అండ్ వీళ్ళ చేంజెస్ అండ్ ఎవ్రీథింగ్ లేట్ అయిన ఉండే. సో ఇలా కేక్ కటింగ్ అవ్వగానే అందరు ఫాస్ట్గా పిక్చర్స్ దిగేసి ఏమంటారు డిన్నర్కి వెళ్ళిపోయినారు అనమాట. సో కేక్ కటింగ్ కన్నా ముందే మేము డిన్నర్ ఓపెన్ చేసినాము. బట్ యా గ్రూప్స్ అయిపోగానే ఇంకా అందరు డిన్నర్కి వెళ్ళిపోయినారు. సో ఫుడ్లో మేము స్పెషల్గా ఆ రోజు టిఫిన్స్ కూడా పెట్టించినాం అనమాట. పెసర పొంగనాలు, సాంబార్, ఇంకా బేసిక్ టిఫిన్స్ ఉంటాయి కదా, దోశ ఇడ్లీ, అవి పెట్టించినాము. అవి కాకుండా మేము మా చెల్లి వెంటకి సీ ఫుడ్ ఎక్కువ పెట్టించినాం అనమాట. సో ఇది చికెన్, మేము బొమ్మిడాల్ పులుసు పెట్టించినాము, క్రాబ్ కర్రీ పెట్టించినాము, మటన్ బిర్యానీ, అండ్ గోంగూర ప్రాన్స్ పెట్టించినాము. సో మా కాన్సెప్ట్ ఎట్లుండే అంటే ఇదేంటి ఎంగేజ్మెంట్ సీ ఫుడ్ బాగా ఉండాలి అని అనుకున్నాం ఎంగేజ్మెంట్కి. సో యా ఇది నేను ఇందాక చెప్పా కదా గోంగూర ప్రాన్స్ అది, అండ్ బొమ్మిడాల్ పులుసు. సో తర్వాత ఇంకా అంతా అయిపోయిన తర్వాత మేము లాస్ట్కి ఏమంటారు అవి బంతి భోజనాలు అని అంటాం కదా, అలా బంతి భోజనాలు లాగా సెటప్. అప్పటికే నాది అయిపోయింది, ఇంకా నేను ఎక్కడ పడితే అక్కడ కూర్చొని తినేసేటట్టుండే. నాకు అసలు తినే ఓపిక, నేను ఎందుకు తిన్నా అంటే అసలు ఆ ఈవెంట్ మేనేజర్ అంత క్లియర్గా ఎవ్రీ ఐటమ్ గురించి ఒక గంటలు డిస్కస్ చేసిన నేను వాడితో. ఇది పెట్టు అది పెట్టు, మాకు ఇట్లా కావాలి, లైక్ ప్రాన్స్లో ఏది బాగా చేస్తారు, బొమ్మిడాల పులుసు ఖచ్చితంగా ఉండాలి, ఫిష్ ఉండాలి స్టార్టర్స్లో అని చెప్పేసి. స్టార్టర్స్ కవర్ చేయలేదు యాక్చువల్గా, ఎందుకంటే అది గెస్ట్లకి వాళ్ళ ప్లేస్లో సర్వ్ చేసామన్నమాట. సో అన్నీ లైక్ ఇదే ఫస్ట్ ఈవెంట్ కదా వాడికి ఇవ్వడము. సో ఫుడ్ ఎలా చేశాడు ఏంటి అని చూడ్డానికి తిన్నా, కానీ లేకపోతే అసలు తినే ఓపిక కూడా అయిపోయింది నా పని అప్పటికి ఇంకా. సో యా that
ఈస్ ది ఎంటైర్ ఈవెంట్. ఐ రియలీ హోప్ యూ హ్యావ్ లైక్ ద ఈవెంట్. సో ఎలా జరిగింది అన్నది మీకు చూపించా కదా. మీ దగ్గర ఎంగేజ్మెంట్స్ ఇలాగే జరుగుతాయా, ఏమన్నా డిఫరెంట్ ప్రొసీజర్స్ ఉంటాయా, ఏమన్నా యాడ్ చేస్తారా ఏంటి అన్న విషయం నాకు చెప్పండి. సో దాట్ ఈస్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండి. మీలో చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియో చూస్తున్నారు. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యువర్ సపోర్ట్. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దాట్ ఈస్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండి. బాయ్ బాయ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో అండి. ఆల్సో డోంట్ ఫర్గెట్ టు బ్లెస్ ద కపుల్. బాయ్ బాయ్ అండి.